ఇస్తున్నారంట, కొంతమంది దరిద్రతలో ఉన్నారంట. మరి ప్రతి ఒక్కరూ రెండు నవ్వు, బాధ, చీకటి, వెలుగు, రెండు విధాల అనుభవాలని ప్రతి ఒక్కరూ అనుభవిస్తూ ఉంటున్నారు. మరి మనం కూడా సంతోషం ఉంటుంది, బాధ ఉంటుంది, మేలులు ఉంటాయి, కొన్ని కఠినమైన పరిస్థితులు ఉంటాయి. ఆయనను మనల్ని నడిపించే దేవుడు, విడువని దేవుడు, సదాకాలం మనకు తోడయుండి నడిపించే దేవుడు మన పక్షంగా ఉన్నాడు కనుక మనల్ని చేయి విడవడు, ఎన్నడూ మరిచిపోడు. సరే, వాక్యము నిమిత్తము మరి సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. చూడండి ప్రియులారా, మరి దేవుడు ఈ మాట ద్వారా మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. చెప్దామా? ప్రతి ఒక్కరము ఒకసారి చదువుదామా? శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. ప్రతి ఒక్కరి జీవితాలలో ఏదో ఒక పరిస్థితిలో లేదా ఒక సమయంలో ఏదో ఒక శ్రమ, ఏదో ఒక బాధ, ఏదో ఒక కఠినమైన పరిస్థితి ప్రతి ఒక్కరి జీవితంలో. అలాంటి పరిస్థితిలో దేవుని వాక్యం ఏం బోధిస్తుందంటే, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల, అంటే కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు నీవు కృంగిపోయావు అనుకోండి, నా వల్ల కాదు, నేను చేయలేను, ఇది నా వల్ల కాదని విడిచిపెట్టేసావు అనుకోండి, ఏమైపోతావంట? చేతగాని వారివగుతాం. కొన్ని అనేకమైన కఠిన పరిస్థితులు, కఠినమైన మరి పరిస్థితులు, మనం అనుకొనని పరిస్థితులు. ఏంటండి? మనం అనుకొనని పరిస్థితులు, కుటుంబంలో కానీ, లేదా మనం చేస్తున్న ఉద్యోగంలో కానీ, లేదా మన తోటి స్నేహితులతో కానీ ఏదో ఒక శ్రమ మనకు వచ్చినప్పుడు మనం కృంగిపోయామనుకోండి, ఇంకా ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేను, ఇంతటితో చాలు, ఇంకా నా వల్ల కాదని వదిలేసామనుకోండి, ఏమైపోతాం? మనం చేతగాని వారము అయిపోతాం. కొంతమంది చూడండి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఎందుకు? ఇది నా వల్ల కాదు, ఇంకా నేను చేయలేను, ఇంక ఇది నేను భరించలేను, ఇంక ఇది నా వల్ల కాదు, ఇప్పుడు దాకా నేను చాలా కష్టపడ్డాను, ఇప్పుడు దాకా నేను ఎంతగానో ప్రయత్నించాను, ఎంతగానో నేను చూశాను, కానీ ఎటువంటి మరి నాకు ప్రయోజనం కలగట్లేదు, నాకు ఎటువంటి ఉపయోగం లేదు అని చెప్పి కొంతమంది ఏం చేస్తూ ఉంటారు? తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఎలాంటి వారంట వీరు? ఎలాంటి వారండి? చేతకాని వారు. చేతకాని వారు ఏం చేస్తూ ఉంటారు? వారి జీవితాలని ముగించేసుకుంటూ ఉంటారు. నేటి పరిస్థితుల్లో అనేక మంది వారి ప్రాణాలను వారే తీసేసుకుంటున్నారు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, నీకు అనుగ్రహించబడిన ఆత్మ. ప్రతి ఒక్క మనిషిలో, ప్రతి ఒక్కరి దేహంలో దేవుడు ఏమిచ్చాడంటే ఒక ఆత్మను అనుగ్రహించాడు. అది అనుగ్రహించిన దేవుడే తీసుకోవాలి తప్ప నేను ఇచ్చేస్తాను, ఇది నాకు వద్దు, ఇప్పుడు దాకా నేను భరించింది చాలు, ఇంకా నేను చేయలేను, నా వల్ల కాదు అని కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారనుకోండి. ఇప్పుడు దేవుడిచ్చాడు ఆత్మ, అది దేవుడే తీసుకోవాలి. నీ అంతటిగా నీవు ఇచ్చేసావనుకోండి, ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్ళిపోతారు. ఎవరైతే ఆత్మహత్యలు చేసుకుంటారో, లేదా ఎవరైతే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారో, వీరందరూ ఎక్కడికి వెళ్తారు? నరకం. మీరన్నా ఇక్కడ ఒక 60 సంవత్సరాల నరకం అనుకోండి, లేదా ఇక్కడ ఒక 60 సంవత్సరాలు బాధ, కష్టమో అనుకోండి. రేపు మరణించిన తర్వాత మనం చేసిన తొందరపాటు నిర్ణయాల వల్ల నరకానికి వెళ్ళామనుకోండి, అదేంటిది? శాశ్వతం.
ఆ? పరలోక రాజ్యమైన శాశ్వతము, నరకమైన శాశ్వతము. చాలా సున్నితమైన స్వభావం కలిగి నడుచుకుంటున్నారు మనుషులు, చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి, చాలా సెన్సిటివ్గా ఒక్క చిన్న మాటకి చాలామంది విద్యార్థులు, మా తండ్రి నాకు మంచి మార్కులు రాకపోతే నన్ను తిడతాడు, ఆయన నన్ను తిడతాడేమో అని భయంతో చాలామంది తొందరపాటు నిర్ణయాలు తీసుకునేవారు ఉన్నారు. ఇప్పుడున్న తల్లిదండ్రులకు భయం వచ్చేసింది. పొరపాటున ఏదైనా ఒక మాట అన్నామంటే ఏమంటున్నారు? నేనే పోతాలే, నేనే చనిపోతాలే, నీకెందుకులే ఈ శ్రమ, నేనే చనిపోతా, ఏదో ఒక ఆట వస్తువులాగా, ఏదో ఒక నానుడి పదంలాగా. చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి జీవిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా చాలా సున్నితంగా పెంచుతున్నారు. చిన్నప్పటి నుంచే ఒక్క మాట అనకుండా వాడు ఏదో ఒక్కసారిగా చిన్నప్పటి నుంచి ఏ మాట అనకుండా ఒక్కసారిగా వాడు ఏదైనా తప్పు చేసినప్పుడు గట్టిగా గద్దించినప్పుడు కొంతమంది ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఏం చేస్తున్నారు? చేతకాని నిర్ణయాలు, మరి నరకానికి నడిపించే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటున్నారు. మరి ఆత్మహత్య చేసుకున్నా లేదా తొందరపాటు నిర్ణయాలు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఎక్కడికి వెళ్తారంటే నరకానికి వెళ్తారు. మరి సున్నితమైన మనస్తత్వం కలిగి ఉండకూడదు. కఠినమైన పరిస్థితులు వస్తాయి. మన పిల్లలను కూడా పెంచేటప్పుడు ఎలా పెంచాలి? ఏసీలో ఉండేటట్టు పెంచాలి, ఎండలో ఉండేటట్టు కూడా పెంచాలి, సైకిల్ తొక్కేటట్టు పెంచాలి, బైక్ నడిపేటట్టు కూడా పెంచాలి. 2 విధాలుగా పెంచాలి. ఎందుకంటే ఎల్లకాలం మనుషులు ఉండరు. ఎల్లకాలము మన పిల్లలకు మనం తోడుగా ఉంటామన్నా గ్యారంటీ లేదు. చాలామంది మరి గొప్ప తల్లిదండ్రులు, మంచిగా ఉద్యోగాలు చేసే తల్లిదండ్రులు ఒక్కసారిగా పిల్లల్ని అనాథలు చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అనుకోని పరిస్థితుల్లో, యాక్సిడెంట్ రూపంలో. ఎంతో అల్లారు ముద్దుగా పెరిగిన పిల్లలు ఒక్కసారిగా ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు? కఠినమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రియులారా, మనము ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే విధంగా మనం ఉండాలి. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే విధంగా ఉండాలి మన పిల్లలకి. అందుకే దేవుని మీద ఆధారపడి బ్రతికే వారిగా పెంచాలి. హల్లెలూయా. నీవు కొంతకాలమే ఉండొచ్చేమో, కానీ దేవుడు నీ పిల్లలకి సదాకాలపు తోడై ఉండి నడిపిస్తాడు. ఈ వాక్యాన్ని వారికి నేర్పించినప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కృంగిన పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ వాక్యం ఏం చేస్తుంది తెలుసా? ధైర్యం ఇస్తుంది. నీకు తోడుగా ఉన్న యెహోవాను నేనే, నేను విడువను ఎడబాయను అని అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి. భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను కదా. అడుగుడి మీకు ఇవ్వబడును. అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి. మనల్ని, మన విశ్వాసాన్ని పెంపొందించే లేదా కృంగిన పరిస్థితుల్లో మనకి ధైర్యాన్ని ఇచ్చే అనేకమైన వాగ్దానాలు దేవుని వాక్యంలో ఉన్నాయి. మన అంశం ఏంటంటే ఎలాంటి కఠిన పరిస్థితుల్లోనైనా నిలబడే తత్వం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎలాంటి కఠినమైన పరిస్థితిలో అయినా కానీ తట్టుకునే విధంగా ఉండాలి. కొంతమంది చూడండి, మరి రీసెంట్గా ఒక తండ్రి తన పిల్లల్ని ఎల్కేజీ ₹1,00,000 ఎంత? ఎల్కేజీ ₹1,00,000. ఆయన పిల్లల్ని, 2 పిల్లలు ఉంటే 2 పిల్లల్ని చంపాడు. తర్వాత ఆయన కూడా సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకు చంపారంటే, వాళ్ళకి నేను పెద్ద చదువు ఇవ్వలేకపోతున్నాను అంటే. ఆయన ₹1,00,000 కట్టంగానే ఆయనకి ఏమైపోయింది? మరి ఎల్కేజీకే ₹1,00,000, సరే ఏ బీటెక్లోనో లేదా పీజీకో లేదా సరే ఇంటర్మీడియట్కో ₹1,00,000 అది అనుకుంటే సరిపోవు. కానీ ఎల్కేజీకే ఈ పిల్లలు మరి పోటీ ప్రపంచంలో పోటీ పడలేరేమో.
అని చెప్పి ₹1,00,000 పెట్టి స్కూల్లో జాయిన్ చేస్తే తర్వాత ఆయన ఆర్థిక పరిస్థితులు బాగోక ఏం చేశాడు, 2 బిడ్డలను కూడా చంపేశాడు. మళ్ళీ ఇంకో తండ్రి, నేను పిల్లల్ని సరైన పొజిషన్లో ఉంచలేకపోతున్నాను, నాకు అనేక నెలల నుంచి ఉద్యోగం లేదు, ఉద్యోగం పోయింది అని వేదన చెంది ఏం చేశాడు, వారితో పాటు వారి కుటుంబాన్ని కూడా నరకానికి తీసుకెళ్తున్నాడు. ప్రియులారా, చదువు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, అక్కడ కూడా భోజనం పెడుతున్నారు. ఈ మనిషి ఈ భూమి మీద ఉన్నాడంటే బ్రతకడానికి వచ్చాడు, ఎవరినో మెప్పించడానికి రాలేదు. ఈ మనిషి ఈ భూమి మీద ఉన్నాడంటే బ్రతకడానికి వచ్చాడు, లేదా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. మనం ఒకరిని సంతోషపరచడానికి బ్రతకట్లేదు, మనం ఒకరిని ఆనందపరచడానికి బ్రతకట్లేదు. మన పూర్వీకులు ఇప్పుడంటే 2024 25 సంవత్సరంలో ఉన్నాం. 100వ సంవత్సరంలో మనుషులు ఎలా బ్రతికారు, 200 సంవత్సరంలో మనుషులు ఎలా బ్రతికారు, 300 సంవత్సరంలో మనుషులు ఎలా బ్రతికారు? ఏమన్నా చదువులు ఉన్నాయా, ఏమన్నా ఉద్యోగాలు ఉన్నాయా? ఏంటండి, పొలం పని చేసుకోవడం, ఒకళ్ళు బియ్యం పండిస్తే ఇంకొకళ్ళు గోధుమలు పండిస్తే బియ్యాన్ని ఇచ్చి గోధుమలు తీసుకోవడం, లేదా కూరగాయలు ఒక కూరగాయని పండిస్తే వెజిటేబుల్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, ఇదే కదా. అంటే మనుషులు తినడానికి బ్రతికేవారు. ఏం చేసేవాళ్ళు, రోజంతా పని చేసేవాళ్ళు, ఆ కష్టపడిన దాన్ని తినేవాళ్ళు. అంటే వారి ఆలోచన అంతా ఏంటి, తినడానికి కష్టపడేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సమకూర్చుకోవడానికి కష్టపడుతున్నారు, దాచిపెట్టడానికి కష్టపడుతున్నారు. ఒక్కొక్కరు కోట్లు 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 సంపాదిస్తున్నారు. ప్రియులారా, బతకడం ఎలా అయినా బ్రతకడం నేర్పించాలి మన పిల్లలకి. ఇలా బ్రతకాలని నేర్పించడం కాదు, కానీ ఎలా అయినా బ్రతికేటట్టు ఏదో ఒక పని చేసినా బ్రతికేటట్టు ఉండాలి. అచ్చంగా నాన్న నువ్వు చదువుకో, ఇంక ఇదే నీ లోకం, ఇది లేకపోతే లేదు అన్నట్టుగా కాకుండా ఏదున్నా, ఎందుకంటే మేము కూడా సున్నితంగా పెరిగాం కాబట్టి ఇప్పుడు కష్టపడుతుంటే ₹1 ఎంత కష్టంగా ఉందో అర్థమవుతుంది. కాబట్టి నాకు అనిపిస్తూ ఉంటుంది, చిన్నప్పటి నుంచి మేము కూడా ఏదో ఒక పనికి వెళ్ళి ఉంటే ఖచ్చితంగా ₹1 విలువ తెలిసేది, లేదా ఉద్యోగం విలువ తెలిసేది. అన్నయ్య అంటున్నాడు నేను వెళ్ళానని. ఏదో అది తప్పు కాదు, మనం కష్టపడటం తప్పు కాదు, నామోషి కూడా కాదు. ఎందుకంటే వాళ్ళు కష్టపడితేనే వాళ్ళకి చిన్నప్పటి నుంచి తెలుస్తుంది, ₹1 సంపాదించాలంటే ఎంత కష్టమా. పాపం ఆ యేసుబాబు అన్న రోజంతా ఎండలో ఉంటాడు, రోజంతా ఎండలో ఉంటే కానీ అన్న పరిస్థితి తెలుసు కదా. రోజంతా ఎండలో ఉండి అమ్మితే కానీ ఇల్లు రెంట్ కట్టుకోవాలి, పిల్లలకి భోజనం పెట్టాలి, వాళ్ళకి చదువులకి లేదా ఖర్చులకి. ఎందుకు అన్న ఆ పరిస్థితిలో ఉండి కూడా ఎండలో ఉంటున్నాడు. అదే వాళ్ళ పిల్లలు కూడా ఇవన్నీ చూశారనుకో, ఏమనిపించాలా వాళ్ళ పిల్లలకి, అమ్మో నేను బాగా చదువుకోవాలి, బాగా కష్టపడాలి, లేదా సెలవులు వచ్చినాయి నేను కూడా ఏదో ఒకటి వెళ్ళి తీసుకొచ్చి ఇంటికి హెల్ప్ చేయాలి అన్న ఆలోచన వాళ్ళకి కలగాలి. అలా పెరగాలి పిల్లలు. పిల్లరా, మనము ఇక్కడ గమనిస్తే శ్రమ దినమున నీవు కృంగిని ఎడల ఎలాంటి వారు అయిపోతావంట, చేతగాని వాడు అయిపోతావు. మరి కొంతమంది ఎదుటి వారి కోసం బ్రతుకుతూ ఉంటారు, వారిని చూసి నేను ఇలా చేయలేకపోతున్నానని కృంగిపోతూ ఉంటారు. కొంతమంది అవమానాన్ని భరించలేక కృంగిపోతూ ఉంటారు, కొంతమంది అవమానాన్ని భరించలేక కృంగిపోతూ ఉంటారు. కొంతమంది సున్నితమైన మనస్తత్వం కలిగి ఒక్క చిన్న మాట కూడా పడలేక కృంగిపోతూ ఉంటారు. ఒక దైవజనరల్ అంట, మరి ఎదురవుతున్న పరిస్థితులు ఇవి చూసి ఇవి నా వల్ల కాదని చెప్పి ఆమె ఒక డ్రింక్ తాగింది. ఎలాంటి డ్రింక్ అంటే దాంట్లో కొంత ఎలుకల
మందు కలిపిన ఒక డ్రింక్ తాగి ఎందుకు ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టో సంఘంలో ఉన్న పరిస్థితులను బట్టో తొందరపాటు నిర్ణయం జరిగింది. అది జరిగిన తర్వాత ఏం కలిగింది? ఒక్కసారిగా భయం కలిగింది. అమ్మో, సేవకురాలను నేనే ఇలా చేస్తే ఏంటి పరిస్థితి? నరకానికి వెళ్ళిపోయే వ్యక్తిని కదా, నరకానికి వెళ్ళేవారిని కదా. చాలామంది, కొంతమంది తొందరపాటు నిర్ణయాలు, కొంతమంది ప్రేమ అనే నిర్ణయాలు. ప్రేమలో కొంతమంది యవనస్తులు ఇప్పుడు నన్ను ప్రేమించలేదు అతడు, ఆమె నన్ను ప్రేమించలేదు. కొంతమంది సూసైడ్. నా ఫ్రెండ్ ఒకడు మనుషులు వెక్కిరిస్తున్నారని సూసైడ్ చేసుకున్నాడు. చాలా సున్నితమైన స్వభావం కలిగిన వాడు. తనకి జుట్టు లేదని సూసైడ్ చేసుకున్నాడు. అందరు ఎక్కిరిస్తున్నారు, మొత్తం వెళ్ళిపోయింది. బీటెక్ చేశాడు, బీటెక్ కంప్లీట్ చేశాడు. ఎన్నో సున్నితమైన మనస్తత్వం కలిగిన వాడు. ఎవరిని నొప్పించడు, ఎవరిని బాధ పెట్టడు. చూడండి, చాలా సున్నితంగా పెరుగుతున్నారు మనుషులు. కానీ మన వల్ల ఉండకూడదు. మనకు కూడా కొన్ని శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి. వాటిని ఎదుర్కొనే పరిస్థితి కలిగిన వారమై ఉండాలి. చూడండి, కొంతమంది ఆ నిర్ణయాన్ని తీసుకునే అంత ధైర్యాన్ని చూపించినప్పుడు బ్రతకడానికి చూపించలేకపోతున్నారు. బిర్యానీ తినాల్సిన పని లేదు, పచ్చడి మెతుకులైనా తినొచ్చు. కారులో తిరగాల్సిన పని లేదు, కాలి నడకైనా నడవచ్చు. పెద్ద బిల్డింగ్లో ఉండాల్సిన పని లేదు, గుడిసెలో అయినా ఉండొచ్చు. 100 మంది వచ్చి మనతో మాట్లాడాల్సిన పని లేదు, మన కుటుంబం మనతో మాట్లాడితే చాలు. ఇవి చాలు మనిషికి. ఒకరిని సంతోషపెట్టాలనో, లేదా ఒకరిని ఆనందపరచాలనో, లేదా ఒకరు ఏదో అనుకుంటారనో, లేదా ఏదో అనుకుంటారని నీవు కృంగిపోవాల్సిన పని లేదు. ప్రియులారా, బైబిల్లో కూడా కొంతమంది కఠినమైన పరిస్థితులు వచ్చాయి, చాలా కఠినమైన పరిస్థితులు వచ్చాయి, కృంగిపోయిన పరిస్థితులు వచ్చాయి. ఎంతగానో విశ్వాసములో బలం కలిగిన వారే, విశ్వాసములో చాలా ఎదిగిన వారు. కానీ కొన్ని కఠినమైన పరిస్థితులు వచ్చినప్పుడు కొంచెం కృంగుబాటు కలిగింది. యోబును గమనిస్తే, యోబుకి అనేకమైన ఒంటెలు ఉన్నాయి, అనేకమైన గాడిదలు ఉన్నాయి, అనేకమైన ఎద్దులు ఉన్నాయి, 10 మంది సంతానం ఉంది. తాపకొకడు వచ్చి, అయ్యా గొప్ప గాలి కలిగింది, గాలి వచ్చి నీ పిల్లలందరినీ సంహరించేసింది. అయ్యా పలానా సైన్యం వచ్చింది, ఆ సైన్యం వచ్చి నీ ఎద్దులన్నిటినీ సంహరించేశారు, అన్నిటినీ తీసుకెళ్ళిపోయారు. పలానా ఒక వ్యక్తి వచ్చి, అయ్యా నీ ఈ సంపద అంతా తీసుకెళ్ళిపోయారు, మొత్తం అన్నీ వెళ్ళిపోయా. ఇప్పుడు ఏం కలుగుతుంది యోబుకి? ఏం కలగాలి? నేను ఎందుకు బ్రతకాలి? ఆఖరికి తన వైఫ్ కూడా వచ్చి, నీవు ఇంకా అదే దేవుని వెంబడిస్తున్నావా? చూద్దామా యోబు గ్రంథము 3వ అధ్యాయంలో. యోబు గ్రంథము 3వ అధ్యాయంలో 2వ అధ్యాయము 9వ వచనం ఏమంటుంది? అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలకుందువా దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, మనము అనుభవింపతగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందైనను యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. హల్లెలూయా. చూడండి, యోబుకు కలిగిన సంపదంతా పోయింది, సంతానమంతా పోయింది, ఆఖరికి చర్మము మరి పెంకులతో మరి గీసుకుంటున్నాడు, రుద్దుతున్నాడు. భయంకరమైన దురద, వేదన, బాధ, ఎముకలు మరి ఎంతగానో వేదనకు గురి చేస్తున్నాయి, నొప్పిని గురి చేస్తున్నాయి. ఆఖరికి భార్య వచ్చి, నీవింకను
నీ విశ్వాసాన్ని విడిచిపెట్టవా? నీవింకను యథార్థతను వదిలిపెట్టవా అని చెప్పినప్పుడు యోబు అంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. ఇంత గొప్ప ఆదరణకరమైన మాట్లాడిన యోబు మరలా 3వ అధ్యాయంలో చూస్తే తన మనసులో తనతో తాను ఏమనుకుంటున్నాడంటే, నేను పుట్టకపోయింటే బాగుండు, నేను పుట్టినరోజు అంధకారము ఆవరించి ఉంటే బాగుండు, చీకటి ఉండుంటే బాగుండు, ఎవరో ఒక వ్యక్తి వచ్చి మగ పిల్లవాడు పుట్టాడని మిగతా వారికి చెప్పకుండా ఉన్నా బాగుండేది. అలాగే చూడండి 3వ అధ్యాయము 3వ వచనములో చూస్తే, నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకు నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకు నేను పుట్టిన దినము లేకపోవును గాక పుట్టినని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవును గాక ఆ దినము అంధకారమగును గాక పై నుండి దేవుడు దాన్ని ఎంచుకుండును గాక. ప్రియులారా, అలాగే 7వ వచనంలో చూస్తే, ఆ రాత్రి ఎవడును జననము కాకపోవును గాక. నేను పుట్టిన రాత్రి, నేను పుట్టిన రోజు, ఆ మిగతా ఎవరు నేను కూడా పుట్టకుండును గాక అని కృంగిపోతున్నాడు యోబు. ఇంకా చూస్తే 11వ వచనంలో చూస్తే, పుట్టుకలోనే నేనెలా చావకపోతిని, గర్భము నుండి బయలుదేరగానే నేనేలా ప్రాణము విడకపోతిని. చూడండి, ఎంత బాధపడుంటే ఈ మాటలు వచ్చుంటాయి, ఎంత బాధపడుంటే కానీ ఈ మాటలు ఆయన నోట్లో నుంచి వచ్చాయి. పుట్టుకలోనే నేను చావకపోతే బాగుండేది కదా, చనిపోయి ఉంటే బాగుండేది కదా, నేనెలా చావకపోతిని, గర్భము నుండి బయలుదేరగానే నేనేలా ప్రాణము విడవకపోతిని. మనం కూడా కొన్నిసార్లు అనుకుంటాం, అరే అనవసరంగా పుట్టానే. కొన్నిసార్లు నేను కూడా అనుకుంటా ఉంటాను, అనవసరంగా పుట్టామే మనుషులంగా, ఎందుకు ఈ కష్టాలు, ఈ శ్రమలు, ఉన్నంతసేపు బ్రతకడానికే ప్రయాస. చూడండి, ఎన్నో కఠినమైన పరిస్థితులు. చూడండి, అనుకున్నవి జరగనప్పుడు, నా అన్నవారు తోడుగా లేనప్పుడు, లేదా మనం నమ్మిన వారే మనల్ని ద్వేషించినప్పుడు, లేదా ఒంటరిగా బ్రతుకుతున్నప్పుడు, అవమానములో ఉన్నప్పుడు, మనల్ని మోసపరుస్తున్నప్పుడు, జనము మనల్ని హేళన చేస్తున్నప్పుడు, మనల్ని ఒంటరిగా దూరముగా మనల్ని చూస్తున్నప్పుడు, మనము ఎవరికి అవసరము కానప్పుడు, మనల్ని ప్రేమించే వారెవరో లేనప్పుడు, మన బాగోగులు కోరుకునే వారెవరు లేనప్పుడు, మన క్షేమాన్ని కోరుకునే ఏ ఒక్క వ్యక్తి లేనప్పుడు కదా, ఎన్నో కఠినమైన పరిస్థితులు, చీకటిలో నిజంగా చాలామంది ఏడ్చి ఉంటారు కదా. ఏంటి ఈ పరిస్థితులు, నన్ను ప్రేమించేవారు ఒక్కరు లేరా, నా కొరకు బాధపడేవారు ఒక్కరు లేరా? కరోనా టైంలో విశ్వాసులు కొంతమంది కరోనా వచ్చి, కొంతమంది ఒకళ్ళు చనిపోయారు. అలా కొంతమంది కరోనా వచ్చింది. ఒక ఆంటీ చనిపోతే మేము వెళ్ళాం, వారి కుటుంబము ఇప్పుడు రావట్లేదు. కాకపోతే సంఘంలో మా తాతయ్య సంఘంలో వాళ్ళు ఎంతగానో బలమైన పరిచర్య చేశారు. అంటే మందిరం కట్టుకోవడంలో కానీ, లేదా సంఘాన్ని నడిపించే దాంట్లో కానీ ఎంతగానో ప్రయాసపడ్డారు. దేవుడు అందుకు తగ్గట్టుగా వారిని ఆశీర్వదించాడు. ఏమి లేని వారిని దేవుడు ఐశ్వర్యవంతులు కూడా చేశాడు దేవుడు సంఘంకి వచ్చిన తర్వాత. అయితే ఒక ఆంటీ గారు చనిపోతే కరోనా టైంలో మేము వెళ్ళాం. ఏం చేస్తాం, వెళ్ళి కూర్చుంది కాకుండా, అప్పుడు ఎలా ఉన్నాయి పరిస్థితులు, కనీసం వాళ్ళతో మాట్లాడడానికి కూడా లేదు. మేము వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి వచ్చినా వారి పక్కనే మేము కూర్చున్నాం. తర్వాత వారి యొక్క ఎవ్వరు రావట్ల దగ్గరికి. తర్వాత వారి యొక్క మరి శవ పెట్టెను కూడా మోసాం. మా పెద్దమ్మ ఫోన్ చేసి, మా చిన్న పెద్దమ్మ ఫోన్ చేసి తిడుతుంది, ఏంటమ్మా నువ్వు చేసేది, పిల్లల జాగ్రత్త, ఎక్కడికి వెళ్ళినా
నాకు తెలిసి మా కుటుంబంలో మా చిన్న పెద్దమ్మ ఎంతగానో నాకు నిజంగా అరే మన గురించి ఆలోచించే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారే అంటే ఫోన్ చేసి మరి జాగ్రత్త జాగ్రత్త అని 100 సార్లు చెప్పేది మా పెద్దమ్మ. పిల్లలు జాగ్రత్త, వాళ్ళు పంపించద్దు. మా అమ్మ ఏం చేస్తుంది, ముందెళ్ళండి, బయలుదేరండి అంటది. మేమైనా అంతే ఉంటాం. నిజం, మరి దేవుని సేవకులు ఏం చేయాలి? నిజంగా కరోనా టైంలో ఆరాధన ఆపేస్తే ఎవరు ఒక్కరు రావట్లా. కరెక్ట్గా ఆరాధన ఆపేసే సమయానికి డాడీ కరోనా వచ్చింది. ఈ వచ్చే వారం ఆపేస్తారనగా ఈ వారం కరోనా వచ్చింది డాడీకి. మా భయం అంతేంటి, ఈ విశ్వాసులు ఏడొచ్చి పాస్టర్ గారికి కరోనా వచ్చిందంట, మాకేడ వచ్చు అంటే లాస్ట్ వీక్ ఆరాధన జరిగింది కదా, మాకేడ వస్తుందో అని ఇదొక భయం. బయటకు వీళ్ళకి తెలిస్తే వీళ్ళు ఏడొచ్చి గందరగోళం చేస్తారని అప్పుడున్న పరిస్థితులు అలా ఉన్నాయి. కానీ ఒక ఆంటీ మాత్రం మాకు బాగాలేదన్నా కానీ వచ్చి కూర్చొని నిజంగా మరి రాజ్యం ఆంటీ, అలాగే మైకే, నిజంగా మా కరోనా వచ్చిన మా అందరికి ఫేవర్సే ఉన్నాయి. మా అందరికీ మేము అక్కడే మంచం వేసుకొని కూర్చున్నాం ఆదివారం పూట. తెలుసు ఆంటీ, తెలుసు వీళ్ళకి జ్వరాలు వచ్చున్నాయి, అప్పుడున్న పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. నిజంగా వచ్చి కూర్చొని ఎంతగానో మాట్లాడి, ఆ టైంలో ఎవరైనా వచ్చి మనతో మాట్లాడితే ఏం కలుగుతుంది? ఆదరణ కలుగుతుంది. నిజంగా కొన్ని కఠినమైన పరిస్థితులు ఉంటాయి. ఆ కఠినమైన పరిస్థితుల్లో కూడా మనము నిలబడేవారిగా ఉండాలి. నిజంగా మైకిల్ని కొన్నిసార్లు గమనిస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా చిన్నోడు. మైకిల్ని ఇలా ఒకళ్ళు మన విశ్వాసులు చనిపోయారంటే అంతా వచ్చేస్తాడు, ఏది చాలా చిన్నప్పుడే. నిజంగా నాకు, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చీకటి పడిపోతుంది. 7, 8 పిల్లలకి ఏం కలుగుతుంది? ముందు భయం కలుగుతుంది. లేదా మా తెలిసిన వాళ్ళు ఎవరైనా చనిపోయారన్నా మేము వెళ్ళిపోయినప్పుడు మాతో పాటు కూడా వస్తాడు మైకేల్. నిజంగా ఎలాంటి కఠినమైన పరిస్థితుల్లో అయినా నిలబడేటట్టుగా ఉండాలి. అప్పుడు దేవుడు మన విశ్వాసము నిజమైన విశ్వాసము. మరి ఇక్కడ యోబును చూస్తే నిజంగా యోబు అంత బాధలో ఉంటే తన భార్య అండగా నిలబడాల్సింది పోయి ఏం చేసింది? ఇంకా అదే దేవుని వెంబడిస్తున్నావా? ఇక్కడైనా తిట్టి నీ యథార్థతను విడిచిపెట్టి తిట్టి నువ్వు మరణమవు. చూడండి, నేటి పరిస్థితుల్లో, నేటి సమాజంలో ఎలా ఉన్నారంటే భార్యలో కఠినమైన పరిస్థితులు వచ్చినప్పుడు విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నారు. రీసెంట్గా ఒక కుటుంబంలో ఒక భర్తకి మరి ఈ కామెర్లు వచ్చి కఠినమైన పరిస్థితిలో ఉంటే 2-3 రోజులు హాస్పిటల్లో ఉంది వైఫ్. 2-3 రోజుల తర్వాత వాళ్ళ అత్తమ్మతో అంటుంది, ఏంటి మీ అబ్బాయికి నేనేమన్నా ఎత్తి తీయడానికేనా నేనుంది? ఎత్తిపోయడానికేనా నేనుంది? మీరే చూసుకోండి, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోయి. చూడండి, ఇప్పుడున్న సమాజంలో మనుషులు ఎలా ఉన్నారంటే ఎలాంటి పరిస్థితులైనా నిలబడే తత్వము లేదు. ఒకరికొకరు నిలబడాల్సింది పోయి, ఒకరికొకరు సహాయపడాల్సింది పోయి, ఒకరిని ఒకరు ప్రేమించాల్సింది పోయి, ఒకరిని ఒకరు ఆదరించాల్సింది పోయి, ఎలా మనుషుల మనస్తత్వం ఎలా అయిపోయిందంటే మంచిగా ఉంటే నా వ్యక్తి, నావాడు, లేదా నా స్నేహితుడు, నావాడు, బాలేని పరిస్థితులు వచ్చేగానే అతను ఎవరో నాకు తెలియదన్న పరిస్థితులు ఉంటున్నాయి. ప్రియులారా, మనుషుల్లో ప్రేమ లేదు. అంత్య దినములలో మనుషుల్లో ప్రేమ కనబడదని దేవుని వాక్యము బోధిస్తుంది. మరి ఈ యోబు యొక్క భార్య కూడా, నీవిప్పుడైనా నీ యథార్థతను విడిచిపెట్టి దేవుని దూషించి నీవు మరణము అని చెప్తుంది. కానీ యోబు అంటున్నాడు, అన్ని ఉంటేనే దేవుడా, ఏమీ లేకపోతే దేవుడు కాదా? అయినను ఇంకా కృంగుబాటు ముందు కలుగుతూ ఉంది యోబుకి. అయ్యో, నేను పుట్టకపోయి ఉంటే
బాగుండి ఈ లోపల స్నేహితులు వచ్చి స్నేహితులు అంటారు, అయ్యో నీవు బలహీనమైన చేతులను నీ చేతులు బలపరిచాయి. చూడండి, అనేకులకు బుద్ధి చెప్పిన వాడు నీవు కాదా? 4వ అధ్యాయం 3వ వచనం చూస్తే, అనేకులకు నీవు బుద్ధి నేర్పించిన వాడవు, బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు, నీ మాటలు తొట్టిల్లో ఉన్న వాణిని ఆదుకున్న చేతులని, నీ మాటలు తొట్టిల్లిన వాణిని ఆదుకున్న మాటలు, నీ మాటలు కృంగిపోయిన మోకాళ్ళు గలవాణిని నీవు బలపరిచితివి. యోబు ఎలాంటి వాడంట? బలహీనమైన చేతులను బలపరిచిన వాడంట. బాధలో ఉన్న వారికి ధైర్యపు మాటలు చెప్పి, తొట్టిల్లిన వాణిని ధైర్యపు మాటలు చెప్పి వారిని ధైర్యపరిచాడు, ఆదరణ కలుగు చేశాడు. ఇంకా చూస్తే, కృంగిపోయిన మోకాలని నీవు బలపరిచితివి. నీవు అనేక మందిని ఆదుకున్నావు, వేదనలో ఉన్న వారిని బలపరిచావు, ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టుండొచ్చు యోబు అనేక సార్లు, అనేక మందిని ఆదరించి ఉండొచ్చు. కానీ తన కఠినమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఏ ఒక్క వ్యక్తి కూడా ఆదరించడానికి కానీ, ధైర్యం చెప్పడానికి కానీ, ఆఖరికి స్నేహితులు వచ్చి నీవు ఏ తప్పు చేశావు, నీవు ఏ తప్పు చేశావు, అందుకే ఇది నీకు సంభవించింది. నిజంగా తన భక్తిని గుర్తు చేసుకున్నప్పుడు అయ్యో యోబు అలాంటి వాడు కాదే, అలాంటి మనస్తత్వం గలవాడు కాదే, యోబు అలాంటి మనిషి కాదే అని అనాల్సింది పోయి, స్నేహితులే ఆయన ఏం చేశారంటే ముందు వచనాల్లో చూస్తే ఆయనని ఎంతగానో కృంగదీసే మాటలు చెప్పారు. అయినా కానీ యోబు కృంగిపోయాడా? కృంగిపోలేదు. చూడండి, శ్రమలో దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. మొదటిది హల్లెలూయా. మొదటిగా చూస్తే మన శ్రమలో దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. నీవు కృంగిపోవద్దు, నీవు నీ విశ్వాస జీవితాన్ని విడిచిపెట్టద్దు. దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. రెండవదిగా చూస్తే, శ్రమలో మనం చేసిన తప్పుల వలన కూడా మనకి శ్రమలు వస్తూ ఉంటాయి. మనం చేసిన తప్పుల వల్ల కూడా మనకి శ్రమలు వస్తూ ఉంటాయి. దావీదు తప్పు చేశాడు. తప్పు చేసినప్పుడు పెద్ద శ్రమ కలిగింది. చేయకూడని తప్పు చేశాడు. మరి వేరొకని భార్యను ఆశించి సైన్యములో మరి ఆ వ్యక్తి యొక్క భర్త చనిపోనట్లుగా సైన్యములో మొదటి వరుసలో నించోబెట్టి యుద్ధంలో చనిపోనట్లుగా చేశాడు. ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత తన యొక్క భార్యను తనకు భార్యగా చేసుకున్నాడు. ఈ లోపల బెత్షెబ ఒక కుమారుని, ఒక సంతానాన్ని కన్నప్పుడు దేవుడు ఆ సంతానాన్ని ముట్టాడు. దావీదు 7 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఏమీ తినలా, 7 రోజులు ఏం తినలా. తన పరుపు తేలునంతగా ఏడ్చాడు. ఎంతగానో కృంగిపోయాడు. తను చేసిన తప్పు వల్ల తనకి శ్రమ కలిగింది. తన బిడ్డని దేవుడు ముట్టాడు. ఆ 7 రోజులు ఉపవాసం ఉన్నాడు. గట్టిగా ప్రార్థన చేస్తున్నాడు. ఎంతగానో ఏడుస్తున్నాడు. పరుపు తేలునంతగా ఏడుస్తున్నాడు. కానీ దేవుడు కనికరించలేదు. దేవుడు ఎంత మాత్రము కనికరించలేదు. కానీ దావీదు ఆ 7 రోజులు ఎంతగానో భారం కలిగి ప్రార్థన చేశాడు, కానీ కృంగిపోలేదు. మిగతా వాళ్ళందరూ అనుకున్నారు ఇంకా దావీదు పని అయిపోయింది, ఇంకా దావీదు తన ప్రాణాన్ని తీసేసుకుంటాడు అని అందరూ అనుకుంటున్నారు. చూడండి, 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 16వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 16వ వచనం. యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బుపడెను. దావీదు ఉపవాసముండి లోపలికి పోయి రాత్రంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతనిని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి గాని అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయక ఉండెను. చూడండి,
7 రోజులు భోజనం చేయాల. చూడండి 7వ దినమున బిడ్డ చావగా. ఎప్పుడు చనిపోయాడు బిడ్డ? 7వ దినం. 7వ దినమున బిడ్డ చావగా. బిడ్డ ప్రాణముతో ఉండగా. బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు. మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాటలు వినకయుండెను. అతడు మా మాటలు వినకయుండెను. బిడ్డ చనిపోయినని. ఇప్పుడు బిడ్డ చనిపోయినది అతనితో చెప్పిన ఎడల. మనం అతనితో చెప్పిన ఎడల తాను హాని చేసుకునేమో అనుకొని. తనకు తాను హాని చేసుకునుడేమో అనుకొని దావీదు సేవకులు బిడ్డ చనిపోయిన సంగతి చెప్పవెరచిరి. అయితే దావీదు తన సేవకుల గుసగుసలాడట చూచి బిడ్డ చనిపోయిన సంగతి గ్రహించి బిడ్డ చనిపోయినా అని తన సేవకులను అడగగా వారు చనిపోయిననిరి. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి. అప్పుడు అతడు భోజనము చేసెను. అతని సేవకులు బిడ్డ జీవముతో ఉండగా ఉపవాసముండి దాని కొరకు ఏడ్చుచుంటివి గాని అది మరణమైనప్పుడు లేచి భోజనము చేసితివి నీవిలాగు చేయుట ఏమని దావీదును అడగగా అతడు బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వాని బ్రతికించునేమో అనుకొని నేను ఉపవాసముండి ఏడ్చుచుంటిని. ఇప్పుడు చనిపోయిన గనుక ఎందుకు ఉపవాసం ఉండవలెను? వానిని తిరిగి రప్పించగలనా? నేను వాని యొద్దకు పోవుదును గాని వాడు నా యొద్దకు మరలా రాడని చెప్పెను. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేశాడు? ఆ 7 రోజులు దేవుని దగ్గర కనిపెట్టాడు. దేవుడు కనుకరించలేదు. తర్వాత లేచి స్నానం చేసి వేరే వస్త్రములు ధరించుకొని మందిరానికి వెళ్ళి మరలా తిరిగి వచ్చి భోజనం చేశాడు. హల్లెలూయా. అంటే ఒకవేళ దేవుడు కనికరిస్తాడేమో అని ఎదురు చూశాడు. సరే, దేవుడు కనికరించలేదు. ఎందుకు మరి కనికరించలేదంటే ఆల్రెడీ దావీదు కఠినమైన తప్పు చేశాడు, ఒక ప్రాణాన్ని తీశాడు. సరే, తన పశ్చాత్తాపడ్డాడు. దావీదు పశ్చాత్తాపడ్డాడు కాబట్టి దేవుడు దావీదుని క్షమించాడు. మరి చేసిన తప్పుకు మరి అనుభవించాల్సి వచ్చింది. తర్వాత సరే, ఇంకా చేసేదేమి లేక ఆయన ఏమంటున్నాడు, ఒకవేళ ఆమె బ్రతికి ఉంటే దేవుడు బ్రతికిస్తాడేమో అని నేను ప్రయాసపడ్డాను. సరే, దేవుడు తీసేసుకున్నాడు కాబట్టి. మరి చిన్న బిడ్డలు, పుట్టిన బిడ్డలు ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి వెళ్తారు, లేదా పరదేశికే వెళ్తారు. ఎందుకంటే వారు ఎటువంటి పాపం చేయలేదు, వారంతటిగా వారు ఎటువంటి పాపము చేయలేదు. మరి దావీదు చేసిన తప్పు వల్ల మరి ఆ శ్రమను అనుభవించాల్సి వచ్చింది. అంత మాత్రాన కృంగిపోలేదు, కానీ ఆ శ్రమలో కూడా నిలబడి తన తప్పు తను తెలుసుకొని చేసిన తప్పును సరిదిద్దుకొని పరుపు తేలినంతగా ఏడ్చాడు. ప్రభువా, నేను చాలా తప్పు చేశాను. దైవజనుడు వచ్చి చెప్పినప్పుడు నిజమే ప్రభువా అని తన పరుపు తేలినంతగా ఏడ్చాడు. మరి కొన్నిసార్లు దేవుడు తన చిత్తాన్నే నెరవేరుస్తాడు తప్ప మరి మనం ఎంత ప్రయాసపడ్డా కానీ కొన్నిసార్లు దేవుడు ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాడు, మన చిత్తాన్ని కాదు. అలాగే మరి శ్రమలో ఉన్నప్పుడు మొదటిగా దేవుడు ఏం చేస్తాడు? పరీక్షిస్తాడు. రెండవది, మనం చేసిన తప్పుల వల్లే అవి వస్తున్నాయి కాబట్టి మనల్ని సరిచేస్తాడు. మూడవదిగా గమనిస్తే శ్రమలో మనం ఆయన మీద ఆధారపడాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు నువ్వు కృంగిపోకూడదు. శ్రమలో ఉన్నప్పుడు నీవు కృంగిపోకూడదు. ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. నీ శ్రమలో, నీ వేదనలో, నీ బాధలో ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద
ఆధారపడాలి. నీకు ఒక కష్టం వచ్చింది, బాధ వచ్చింది, వేదన వచ్చింది, అనారోగ్యం అనే సమస్య వచ్చింది, లేదా అప్పులు అనే సమస్య వచ్చింది. నిజంగా మేము కూడా ఎంతో కఠినమైన పరిస్థితులు గుండా వెళ్ళాం. నిజంగా ఎంతో కఠినమైన పరిస్థితులు. నిజంగా వచ్చిన పరిస్థితులకి మేము ఉండకూడదు. వాళ్ళు వచ్చి చేసే గొడవకి మేము ఉండకూడదు. కానీ దేవుడు కూడా ఎలా ధైర్యపరచాలో, ఎలా ఓదార్చాలో కూడా దేవుడికి ముందుగానే తెలుసు. ఒక భయభక్తులు కలిగిన మన విశ్వాసే అమ్మ ఫోన్ చేసి ఎప్పుడు చేయదు, ఎన్ని సంవత్సరాలు ఏ రోజు చేస్తుండదు. ఫోన్ చేసి, అక్క మీరు అధైర్యపడవద్దు, బాధపడవద్దు, వాళ్ళు వస్తారు కానీ మిమ్మల్ని ఏమీ చేయలేరు. కావాలని చేసింది కాదు, లేదా ఏదో మన సొంత లాభం కోసం చేసింది కాదు. ఏదైనా దేవుని పరిచర్య కొరకే. ప్రైజ్ ది లార్డ్. ఎంతకాలమైనా దేవుని పరిచర్య జరగాల్సిందే. ఇది దేవుని మందిరం, ఇది దేవుని మందిరం. మీరు కూడా అదే భావించండి. ఇది దేవుని మందిరం, దేవునిది, మనుషులది కాదు. దేవుని పరిచర్య కొరకు ఏర్పాటు చేసుకున్న స్థలం ఇది, అది దేవునిది. మేము మనుషులకు కాదు ఇస్తుంది కానుక, దేవునికి. మేము కడతంది మందిరం మనుషులకు కాదు, దేవుని మహిమ కొరకు. మేము కష్టపడుతుంది దేవుని సంఘము కట్టబడుటకు, నశించిపోతున్న ఆత్మలో రక్షించబడుటకు, ఎత్తబడే గుంపులో చేర్చబడుటకు మేము చేస్తున్న పరిచర్య, లేదా మీరు చేస్తున్న పరిచర్య అని భావించాలి. హల్లెలూయా. ఇది మనుషుల మెప్పు కొరకు కాదు, లేదా ఏదో గొప్ప అయిపోవాలని కాదు. గొప్ప అయిపోవాలని ఆలోచిస్తే మాకు ఈ తిప్పలు కూడా అవసరం లేదు. చక్కగా ఉద్యోగాలు చేసుకుంటూ ఏదో ఒక ఇంట్లో రెంట్కుండి మా ఇష్టం వచ్చినట్లుగా, లేదా ఇప్పుడు కట్టుకోకపోయినా కొంచెం పెరిగేకొంది మేబీ ఇంక్రీజ్ అవ్వచ్చు మా శాలరీస్, లేదా షిఫ్ట్ అయినప్పుడు దేవుడు ఆశీర్వదించవచ్చు, లేదా ఉన్న నాలుగు సరే రెంట్కే ఉంటాం, ఇబ్బంది లేదు, బ్రతకడానికి ఇబ్బంది లేదు. కానీ దేవుడు మాకు పరిచర్యను అప్పగించింది విడిచిపెట్టడానికి కాదు, లేదా మధ్యలో వదిలేయడానికి కాదు. ఇది ఉన్నతమైన పరిచర్య. దేవుడు అప్పగించినప్పుడు చివరి వరకు ఏ రోజు దేవుని ఆరాధన ఆగడానికి లేదు, ఏ ఒక్కరోజు దేవుని పరిచర్య ఆగిపోవడానికి లేదు. దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు, దేవుడు ఎవరినైనా నిలబెడతాడు. ఎందుకంటే ఇది దేవుని యొక్క పరిచర్య. హల్లెలూయా. ఇది దేవుని యొక్క పరిచర్య. దేవుని పరిచర్య జరగాలి, దేవుని చిత్తము నెరవేర్చబడాలి, దేవుని రాజ్య స్థాపన ఇక్కడ జరగాలి, ఎత్తబడే గుంపు లేవాలి. అనేకమైన శ్రమల మధ్య, అనేకమైన నిందల మధ్య బంధువులను విడిచిపెట్టి, లేదా రక్త సంబంధికుల్ని, స్నేహితుల్ని అందరిని విడిచిపెట్టి, ఎవరిలో గలవకుండా, నిజంగా అమ్మ తరపున కానీ నాన్న తరపున కానీ ఎవరితో మేము కలవకుండా, ఏ బంధువుల సహాయం లేకుండా, నిజంగా కొన్నిసార్లు అనుకుంటే ప్రభా మాకెవరున్నారు? ఎవరు లేరు, నిజంగా ఎవరు లేరు. అనేక సార్లు పరిచర్య నిమిత్తంగాని కేసుల చుట్టూ తిరిగిన, అనేక మంది మీదకొచ్చిన, అనేక గొడవలు జరిగిన, అక్కడ కానీ ఇక్కడ కానీ ఏ రోజు బంధువులు రాలేదు, ఏ రోజు మా స్నేహితులు రాలేదు, ఇన్వాల్వ్ చేయలేదు. ఏది మందిర విషయంలో కానీ, ఈ మందిర విషయంలో కానీ. ఒకసారి ఈ మందిర విషయంలో
కదా, ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. హల్లెలూయా. నిజంగా ఈ పరిచర్య మరి దేవుడే, నిజంగా మరి ఈ పరిచర్య, ఈ మందిరము దేవుని యొక్క చిత్తమే. నిజంగా మరి దేవుడు ఈ స్థలాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. చూడండి, మనం ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. అపోస్తులైన పౌలు అంటాడు, మాకు కలిగిన భారము మా ప్రాణము పోవనంతగా మా మీదకి వచ్చింది. ఒకానొక సమయాన మా ప్రాణాన్నే తీసేస్తారనుకున్నాం, పోయిందనుకున్నాం. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా మేము దేవుని మీదే ఆధారపడ్డాం. చూడండి, మనకి ఎలాంటి పరిస్థితుల్లో కలిగినప్పటికీ ఎవరి మీద ఆధారపడాలంటే దేవుని మీద ఆధారపడాలి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8-9 చూడండి. 1వ అధ్యాయం. సహోదరులారా ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియబడకుండా మాకు ఇష్టం లేదు. అదేమనగా మేము బ్రతుకుదమను నమ్మకము లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతుంది. మరియు మృతులను లేపు దేవుని యందే గాని మేము నమ్మక ఉంచుకున్నట్లు మా యందే మేము నమ్మిక ఉంచుకుంటున్నట్లు మరణమగుదమను నిశ్చయము మట్టుకు మాకు కలిగి ఉండెను. చూడండి, మరణము వస్తుంది అని నిశ్చయము కలిగినప్పటికీ కూడా మా మట్టికి మాకు ఏం కలిగి ఉన్నారంటే, ఎవరి మీద విశ్వాసం కలిగి ఉన్నారంటే, ఎవరి మీద నమ్మకం కలిగి ఉన్నారంట? దేవుని మీద. వారి ప్రాణం పోతుందేమో, వారి ప్రాణాలు పోతాయేమో, అయినప్పటికీ ఎవరి మీద ఆధారపడ్డారంట? దేవుని మీదే. నీ అనారోగ్యంలో కానీ, నీ వేదనలో కానీ, నీకు వచ్చిన శ్రమలో కానీ నీవు దేవుని మీదే ఆధారపడు. సేవకుల మీదో లేదా మనుషుల మీదో కాదు. సేవకులు కావాలి, ప్రార్థన చేయించుకోవాలి, వారి ప్రార్థన అవసరమే. నువ్వు నిజంగా ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. దైవ సేవకులు చెప్తే ప్రార్థన చేస్తారు, అలాగే నువ్వు కూడా ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు దేవుడు నిన్ను కాపాడుతాడు. ఇక్కడ అంటాడు అపోస్తలుడైన పౌలు, మేము ఎవరి మీద ఆధారపడుతున్నావు? మరణములో నుంచి తప్పించగలిగిన దేవుని మీద ఆధారపడుతున్నావు. నీకు ఎంత కఠినమైన పరిస్థితి కలిగినా నీవు దేవుని మీద ఆధారపడు. నీకు ఎంత కఠినమైన పరిస్థితి వచ్చినా కానీ దేవునికి మొరపెట్టు. దేవుడు నీ శ్రమలో నుండి నిన్ను విడిపిస్తాడు, నీ బాధలో నుండి నిన్ను లేవనెత్తుతాడు, నిన్ను విడిచిపెట్టాడు, నిన్ను ఎన్నడూ మరిచిపోడు. నీవు దేవుని మీద మాత్రమే ఆధారపడు. ఎందుకు శ్రమ వస్తుందంటే, ఎందుకు వస్తుంది? ఆయన మీద ఆధారపడటానికి మాత్రమే. తర్వాత గమనిస్తే దేవుని యొక్క శ్రమ ఎందుకు వస్తుందంటే, కొన్నిసార్లు ఆయన చిత్తము మన జీవితంలో నెరవేర్చబడటానికే. హల్లెలూయా. మొదటిగా శ్రమలో కృంగిపోకూడదు. ఎందుకు కృంగిపోకూడదు? మొదటిగా శ్రమ ఎందుకు వస్తుంది? పరీక్షించడానికి. రెండవదిగా ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుందండి? ఎందుకు వస్తుంది? మనం చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి వస్తుంది. మూడవదిగా ఎందుకు వస్తుంది? దేవుని మీద ఆధారపడడం కోసం. మరి నాలుగవదిగా ఎందుకు వస్తుందంటే, దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడటానికి. నేను అనుకున్నాను, నా స్నేహితుల్లాగే నాకు కూడా మంచిగా ఉద్యోగం వస్తుంది, బాగా సంపాదించవచ్చు అనుకున్నాను. చాలా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యాను కూడా. ఫైనల్ రౌండ్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. ఫైనల్ రౌండ్స్ కంప్లీట్ అయ్యి కూడా చాలా రాలేదు. కొన్నిసార్లు నిద్రలో కూడా అదే గుర్తుకొస్తూ ఏడుపు వస్తూ లేస్తాను. ఏంటి ప్రభువా ఇలా అయిపోయింది ఏంటి? ఎందుకంటే మా క్లాస్లో ఫస్ట్ నేనే. ఏంటి ప్రభువా ఇలా అయిపోయింది, అనుకున్నది ఏది జరగలేదు, అనుకున్నది ఏది సాధించలేకపోయాను. కొన్నిసార్లు ఏడుపు వస్తుంది. ఒకసారి కూడా
ఏడ్చాను అమ్మను పట్టుకుని. ఏంటమ్మా నేను ఇంతగా పెర్ఫామ్ చేశాను, ఏమి రానోడు కూడా వాడు అక్కడ ఏం చేయకపోయినా వాడు తెచ్చుకున్నాడు. నేను వెళ్ళిన చోటే వాళ్ళు ఎవ్వరు మాట్లాడరు, ఆయన నేను మాట్లాడి ఇనిషియేషన్ తీసుకొని అంత చేసినా కానీ తేరా మేలు వచ్చాడా ఆయనకి, యువర్ రిజెక్టెడ్. అసలు ఏమీ లేనోడు, కాకపోతే వాళ్ళకి ఏముండేదంటే కొంచెం పలుకుబడి లేదా రికమెండేషన్, ఆ కంపెనీలో వాళ్ళు పనిచేసే వాళ్ళు తెలిసి ఉండడం. ఎందుకంటే ఇప్పుడు మేము ఒక ఇంటర్వ్యూకి వెళ్ళామంటే అక్కడ కంపల్సరీగా పరిచయం అవుతారు. పరిచయం అయినప్పుడు కంపల్సరీగా వాళ్ళ నెంబర్లు తీసుకోవడం, తీసుకుంటాం, ఎవరో ఒకరి నెంబర్లు తీసుకుంటాం. ఎందుకంటే రిజల్ట్ కోసం కానీ దాన్ని ఫాలో అప్ చేయడానికి కానీ. నిజంగా ఏంటి ప్రభువా, ఏంటి నేను ఎన్ని అనుకున్నా కానీ దేవుని చిత్తమే నెరవేర్చబడుతుంది. నేను ప్రార్థన చేసుకున్నాను, ఏంటి ప్రభు అనేకసార్లు ఎందుకు ఇలా అయిపోయింది. గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేస్తే ప్రిలిమ్స్లో అయిపోయింది, ప్రిలిమ్స్ అయిపోయి మెయిన్స్ కొన్ని మార్కుల్లో పోయింది. తీరా వెంటనే కరోనా వచ్చింది. కరోనా రాగానే 1 year అసలు ఎటువంటి కదలని పరిస్థితి. ఈ లోపల నోటిఫికేషన్స్ లేవు. మళ్ళీ సరే కదా అని ప్రైవేట్ జాబ్లో జాయిన్ అయితే అది చిన్నదైనా కానీ దాంట్లో ఇరుక్కుపోవాల్సి వచ్చింది. వాళ్ళ ఎగ్జామ్స్ అయ్యే వరకు ఆగాల్సి వచ్చింది. ఈ లోపల సమయం కూడా తరిగిపోతూ వచ్చింది. మరి నేను ఎన్నో అనుకున్నాను కానీ ఏంటి ప్రభా ఒక్కటి కూడా నెరవేర్చలేదంటే దేవుడు అన్నాడు, అనేక సార్లు ప్రార్థన చేయంగా ఒకసారి అన్నాడంటే, నీవు అనుకున్నది నేను నీకు అనుగ్రహించి నిన్ను దూరం చేసుకోవాలనుకోలేదు అని దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. నీవేదైతే అనుకున్నావో అది నేను నీకు ఇచ్చి నిన్ను నేను దూరం చేసుకోవాలనుకోలేదు అన్నాడు. నిజంగా మరి యోసేపు కూడా ఎంతో కఠినమైన పరిస్థితులు గుండా వెళ్ళాడు. తను అనుకున్నది ఏది జరుగుండకపోవచ్చు, అన్ని కోల్పోయినా కానీ దేవుడు విడిచిపెట్టలేదు. మరి మోషే అనుకున్నాడు, నేను ఫరో కుమారుడు అని అనిపించుకున్నట్టు కంటే నా దేవుని ప్రజలతో కష్టపడటం, నా నింద అనుభవించడం నాకు భాగ్యంగా నేను ఎంచుకొనుచున్నాను. నిజంగా మరి అపోస్తలులైన పౌలు మరి మంచి చదవరి, మరి రోమియుడు మంచి చదవరి, మంచి ఉన్నతమైన ప్రభుత్వంలో ఉన్నతమైన పొజిషన్లో ఉన్నాడు. కానీ వాటన్నిటిని విడిచిపెట్టి ఎలా ఉన్నాడు? ఒకప్పుడు సౌలు అంటే గడగడలాడే మనుషులు ఒక్కసారిగా పౌలుని చూస్తే హేళన చేస్తున్నారు. నిజమే కదా. కొంతమంది సేవకులను చూస్తే మనకి ఏంటంటే మనకి గౌరవం రాదు వెంటనే. ఎందుకంటే చూడటానికి బలహీనులుగా, సాత్వికులుగా, లేదా మరి మౌనముగా, ఏదో చేతగాని వారిగా కనపడతా ఉంటారు. ప్రియులారా, అలా మరి దేవుని సేవకులు తప్పకుండా అలాంటి పరిస్థితుల్లో వెళ్ళాలి. ఒకప్పుడు సౌలుని చూసి భయపడి జనము ఒక్కసారిగా పౌలుని చూస్తే లెక్క కూడా చేయట్లేదు. మరి అన్నున్నా కానీ అపోస్తులైన పౌలు కానీ, మోషే కానీ, గొప్ప గొప్ప దైవజనులు కానీ, విశ్వాసులు కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వారిని వారు అప్పగించుకున్నారు. మరి యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తే చూడండి, యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తే మత్తయి సువార్త 26వ అధ్యాయము 38వ వచనం చివరిగా ముగించుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 38వ వచనం. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్తము ప్రకారమే కానిమని ప్రార్థించును. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారికి ఈ శ్రమ అంటే దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడాలంటే ఆ శ్రమ కావాలి.
చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని క్షణాలలో, కొన్ని నిమిషాలలో, కొన్ని గంటల్లో సిలువ వేస్తారు, నా ప్రాణాన్ని తీసేస్తారు, నన్ను గాయపరుస్తారు, నా దేహంలో ఒక్క రక్తపు బొట్టు ఉండదు, నా దేహాన్ని వీళ్ళు చీల్చివేస్తారు, నన్ను గాయపరుస్తారు, కొన్ని కిలోమీటర్లు భారమైన సిలువను నా చేత మోపించి నడిపిస్తారు. ఇవన్నీ గుర్తు చేసుకున్నప్పుడు దేవునికి ఎంత బాధ కలుగుతూ ఉంటుంది కదా. మరణమగునంతగా ఏం కలిగిందంట? బహు దుఃఖములో మునిగిపోయారంట యేసయ్య. కానీ అన్నాడు దేవుడు, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్మో, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మను. హల్లెలూయా. కొన్నిసార్లు శ్రమలు ఎందుకు వస్తాయంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి వస్తాయి. హల్లెలూయా. ఆయన చిత్తము నీ ఎడల అదై ఉంటే నువ్వు దానిలో వెళ్ళాల్సిందే. హల్లెలూయా. మరి పాస్టర్ గారిని చూస్తే, పాస్టర్ గారు వాళ్ళ అన్నయ్య సైంటిఫిక్ కంపెనీ ఓనర్, బిజినెస్ మ్యాన్, సైంటిఫిక్ కంపెనీ. మరి సైంటిఫిక్ కంపెనీ అంటే ఇప్పుడు ఈ కంపెనీలో మెర్క్యూరీ, తర్వాత ఇప్పుడు ఈ కెమికల్ ల్యాబ్స్ ఉంటాయి. ల్యాబ్స్లో చదువుకునే పిల్లలు, బీటెక్ చేసేవాళ్ళు కానీ లేదా కెమికల్ ఇంజనీరింగ్ చేసేవాళ్ళు కానీ, వాళ్ళు ఏంటంటే కొన్ని ల్యాబ్స్ ఉంటాయి. ల్యాబ్స్లో ఏముంటాయి, మెర్క్యూరీ అనో లేదా వాటికి సంబంధించిన రసాయనాల కంపెనీ అన్నమాట. అలాంటి కంపెనీ, అలాగే వాళ్ళ డాడీ ఇది రైల్వే ఎంప్లాయ్, పెద్ద కిరాణా కొట్టు, చాలా అల్లారు ముద్దుగా పెంచారు. అంతో అల్లారు ముద్దుగా పెంచారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి బిల్డింగ్లోనే పెరిగి ఉండొచ్చు, లేదా చాలా చాలా ప్యాంపరింగ్ చేసి ఉండొచ్చు. మా మావయ్య యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించి సేవకు వచ్చాడు, యేసన్న గారి దగ్గరికి పరిచర్యకు వచ్చాడు. కాబట్టి ఒక పక్క రాజమండ్రిలో అంటే ఆయన చేస్తున్న బిజినెస్, ఇప్పుడు కూడా అదే బిజినెస్ కంటిన్యూ అయితే రాజమండ్రి సగాన్ని కొనేంత ఆస్తి. అది నేను చెప్పట్లా, ఒక గొప్ప దైవజనుడు దాసన్న గారని మా తాతయ్య చనిపోయినప్పుడు వచ్చి ఆయన సాక్ష్యం చెప్పాడు. సైమన్ గారు గొప్ప దైవజనుడు, ఆయన్ని కలుసుకోవాలని నేను ఎప్పుడో నుంచి అనుకుంటున్నాను, ఇప్పుడు కలవడానికి అవకాశం దొరికింది. ఆయన రాజమండ్రిలో ఒకవేళ అదే బిజినెస్ ఉంటే రాజమండ్రి సగాన్ని కొనేంత ఆస్తి అని ఆయన గురించి సాక్ష్యం చెప్పారు. తెలుసు. అది ఇప్పుడు రాజమండ్రి, ఇప్పుడు జాన్ వెస్లీ గారు చేస్తున్న పరిచర్య, మా మావయ్య అక్కడ స్థలం తీసుకొని ఆయన మందిరం మొదట అక్కడ ఆయన కట్టారు. సరే, ఇప్పుడు తల్లిదండ్రులుగా అమ్మ యొక్క తల్లిదండ్రులు ఏమనుకుంటారు, గొప్ప ఇంట్లో ఉండాలి, పెద్ద బంగ్లాలో ఉండాలి, మంచిగా ఉండాలి అనుకోవచ్చు కదా. లేదా మా మావయ్య కూడా అంతే మంచిగా ఆలోచించి ఉండొచ్చు. కానీ ఎవరికి ఇచ్చారు? దేవుని సేవకుడికి ఇచ్చిన తర్వాత గొప్ప పరిచర్య ఉంది, అప్పుడు కూడా గొప్ప సేవ. ఇక్కడ మరి నర్సరాపేటలో మీ అందరికీ తెలుసు, 2-3 సంవత్సరాల్లోనే దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాడు. మరి ఓడలు బండ్లు అయిపోతాయి, బండ్లు ఓడలు అవుతాయి, కొన్నిసారి పరిస్థితులు మారిపోతాయి. అంత మాత్రాన ఇది నాకు వద్దు అని తప్పించుకున్నారా పరిచర్యని? తప్పించుకోవాలి. దేవుని చిత్తాన్ని, దేవుని చిత్తం ఇలా ఉందేమో, నిజంగా అలాంటి పరిస్థితిలో ఉంటే ఇక్కడ కొంతమంది ఆత్మలు రక్షించబడకపోవచ్చేమో. నిజంగా దేవుడు ఒక్క ఆత్మ కోసం కొన్ని 100 కిలోమీటర్లు నడిచాడు. నిజంగా నీ ద్వారా ఒకరు రక్షించబడాలంటే నీవు గొప్ప పరిచర్య చేయాల్సిన పని లేదు. ఒక చిన్న పరిచర్య చేసి నేను జీవితాంతం ఈ స్థితిలో ఉంచి నడిపించడం కూడా దేవుని చిత్తం అయి ఉండొచ్చు. కానీ మరి అంత మంచిగా బ్రతికిన అమ్మ, ఇప్పుడు ఇంతకుముందు బీసీ కాని సంఘం మొదట్లో ఎలా ఉండేది, చీరలు కట్టుకొని, ఇప్పుడన్నా కనీసం రేకులన్నా ఇదన్నా ఉన్నాయి. చుట్టూత చీరలు, వాష్రూమ్కి వెళ్ళడానికి వాష్రూమ్ లేదు. ఎలా బ్రతికారు? ఇంటికి వాళ్ళకి స్పెషల్ హోమ్ డాక్టర్ అన్నమాట. అంటే ఫ్యామిలీ డాక్టర్,
అంటే వాళ్ళకి స్పెషల్గా ఫ్యామిలీకి ఒక డాక్టర్. ఆయన మావయ్య ఆయన అన్ని వదిలిపెట్టేసి అన్ని ఆస్తులను తీసుకొచ్చి ఏస్తన్ గారి చేతిలో పెట్టారు. నిజంగా ఆయనది ఇంకా గొప్ప సాక్ష్యం, ఆయనది నిజమైన సాక్ష్యం. అన్నీ విడిచిపెట్టి దేవుని పరిచయం కోసం వచ్చాడు. డిగ్రీ చేశాడు, అప్పుడే డిగ్రీ చేసి అన్నీ వదిలిపెట్టి, ఉద్యోగాలను వదిలిపెట్టి, వ్యాపారాలను వదిలిపెట్టి దేవుని పరిచర్యకు వచ్చి అనేక సార్లు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కొట్టారు, అనేక సార్లు ఆయన కాలు విరిగింది, చెయ్యి విరిగింది. అయినా కానీ ఆయన నిజంగా ఒక ఫోన్ చేస్తే ఈ నర్సరావుపేటకి నిజంగా మాకు వచ్చే ఏ సమస్యకి మా మాయకు ఒక మాట చెప్పి ఆయన అక్కడి నుంచి ఒక ఫోన్ కొడితే చాలు, ఇక్కడికి ఆయన అక్కడుండి ఇక్కడ ఒక ఫోన్ కొడితే చాలు, ఆయనకు అంత పలుకుబడి ఉంటుంది. కానీ మేము ఆయనకి చెప్పకపోయినా, ఆయన మీద ఆధారపడకపోయినా, చూడండి మేము మళ్ళీ ఆయన మీద ఆధారపడింది లేదు. మమ్మల్ని కష్టపడి మా డాడీ చదివించాడు, అమ్మ చదివించింది. వీళ్ళు ఏ రోజు ఒకరి మీద ఆధారపడలేదు. మళ్ళీ వీళ్ళెది కదా, వీళ్ళెది కదా, వీళ్ళెది కదా. ఉన్నా లేకపోయినా 60 రూపాయలు వచ్చిన రోజులు ఉన్నాయి పరిచర్యలో, 100 రూపాయలు వచ్చిన రోజులు ఉన్నాయి పరిచర్యలో. మేము హాస్టల్లో చదువుకున్నాం కొన్ని సంవత్సరాలు, ఎన్నో నానా ఇబ్బందులు పడ్డాం. అయినా ఎందుకు? దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క పరిచర్య భారాన్ని నెరవేర్చడానికి. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప రాజు, సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు. కానీ వాటన్నిటిని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చి దేవుడు ఏం చేశాడు? ప్రభు, ఇది నా చిత్తము కాదు నీ చిత్తమే. ఎందుకు ఇవన్నీ చేస్తుంది? నీ కోసం కాదా? నీ కోసం కాదా దేవుడు ఈ భూమి మీదకి వచ్చింది? అనేక మందికి వెక్కిరిస్తున్నారు. 3 మేకులు తీసుకోలేని దేవుడు ఏ దేవుడు? నీ దేవుడు 3 మేకులు తీసుకోలేకపోయాడు. ఆయన నిజమైన దేవుడు. ఆయన 3 మేకులు తీసుకుంటే నీకు రక్షణ లేదు. ఆయన 3 మేకులు తీసుకుంటే నీకు నిత్య జీవం లేదు, నీకు పాప క్షమాపణ లేదు, నీ పాపానికి ఎటువంటి క్షమాపణ లేదు. ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు కాబట్టి, ఆఖరి రక్తపు పుట్టిన ఆయన చిందించాడు కాబట్టి. మనుషులు చేసిన తప్పుల నిమిత్తము జంతువుల యొక్క రక్తాన్ని బలిస్తే కానీ మనుషులకి పాపానికి పరిహారం అవ్వట్లేదు. కానీ మనుషులు చేసే తప్పులు ఎన్ని జంతువుల రక్తాన్ని చిందించిన పాప క్షమాపణ కలగట్లేదు. కాబట్టి ఒక పరిశుద్ధుడు, ఒక నీతిమంతుడు, ఒక యథార్థవంతుడు తన పుట్టుకలో, తన నడవడికలో, తన ప్రవర్తనలో, తను జీవించిన జీవిత కాలంలో ఎటువంటి చిన్న తప్పు లేకుండా జీవించి తన రక్తాన్ని చిందించి, అటువంటి రక్తాన్ని పాప క్షమాపణగా ఆయన రక్తాన్ని మన కొరకు చిందించాడు. ఆ రక్తము, ఆ పరిశుద్ధుడి యొక్క రక్తము చిందించబడకపోతే నీకు నాకు క్షమాపణ లేదు. ఆయన నిజమైన దేవుడు కాబట్టే కదా ఈ భూమి మీద ఏ ఒక్క వ్యక్తి మరణాన్ని జయించలేదు. కానీ ఆయన 3వ రోజున మరణాన్ని జయించి తిరిగి లేచాడు. హల్లెలూయా! ఆయన 3 మేకులు తీసుకోలేదు, కానీ మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఎవరు మరణాన్ని జయించలేదు. మరణంతో అంటున్నాడు దేవుడు, మరణమా నీ ముళ్ళెక్కడా, నీ విజయం ఎక్కడా? హల్లెలూయా! నిజంగా దేవుడు గొప్ప దేవుడు, మన పక్షంగా ఉన్న దేవుడు. ఆయన నిన్ను నన్ను రక్షించాలని ఆయన ఈ భూమి మీద దరిద్రతను అనుభవించాడు, శాపాన్ని అనుభవించాడు, వేదన అనుభవించాడు, బాధను అనుభవించాడు. నేటికి అనేక మంది వెక్కిరిస్తున్నప్పటికీ దేవుడు వారిని క్షమిస్తున్నాడు. ఎందుకంటే ఏ ఒక్క వ్యక్తి నశించడం దేవునికి ఇష్టం లేదు. ఒక్కసారి విడవడితే రెండవ అవకాశం లేదు కాబట్టి దేవుడు సహిస్తున్నాడు. ఒక్కసారిగా దేవుడు కన్నెర చేస్తే మనుషులు ఎవరు దేవుని ఉగ్రతకు, దేవుని కోపానికి నిలవగలిగిన వాడెవడు? నీకు రెండో అవకాశం లేదు కాబట్టి, ఒకసారి విడవబడితే రెండో అవకాశం లేదు కాబట్టి దేవుడు నిన్ను క్షమిస్తూ నిన్ను ప్రేమిస్తున్నాడు. కనుక దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చాడు ఈ భూమి మీదకి, అన్ని శ్రమలు కూడా అనుభవించి. ప్రార్థన చేసుకున్నాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసినట్లయితే మోకరించి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా.
ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తూ ఉండండి. హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం చెప్తుంది, శ్రమ దినమున నీవు కృంగిని ఎడల నీవు చేతగాని వాని వగుదువు. నీవు చేతగాని వాడువు కాదు, నీ ఆశ్రయము యెహోవాయే. నీవు నమ్ముకొనదగిన కోట కేడము ఆయనే. ఆయనే నీకు జవాబునిచ్చేవాడు, నిన్ను విడిచిపెట్టేవాడు. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు, నిన్ను విడిచిపెట్టాడు. కృంగిపోవద్దు. శ్రమ దినమున నీవు కృంగాల్సిన పని లేదు. ఒకవేళ శ్రమ కలిగిందా, దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడేమో. దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడేమో. నీవు ఎంతగా నిలబడతావు, ఎంతగా దేవుని కొరకు త్యాగము కలిగి జీవిస్తావు అని దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడేమో. నా కోసం నీవు బంధువుల్ని విడిచిపెట్టగలవా? నీ కుటుంబాన్ని దేవుని కొరకు విడిచిపెట్టగలవా? ఈ లోకాశల్ని దేవుని కొరకు విడిచిపెట్టగలవా? ఈ లోక సంబంధమైన కోరికలను దేవుని కొరకు విడిచిపెట్టగలవా అని దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడేమో. అందుకే నీకు శ్రమ వచ్చిందేమో. కొందరంట వాక్యము వారిలో లేనందున, వేరు లేనందున, కొన్ని శ్రమలు కలగానే, కొన్ని ఇబ్బందులు కలగగానే వారంట వేరు లేనందున మాడిపోయారంట, వేరు లేనందున ఫలించలేదంట. నీలో వేరు ఉండాలి ప్రియులారా. వాక్యం అనే వేరు. హల్లెలూయా. పరీక్షకు నిలబడాలి. ఏ విధంగా అయితే బంగారము అనేకమైన దెబ్బల చేత కొట్టబడి బగబగ కాలే అగ్నిలో కాల్చబడి అగ్నికి నిలబడి దెబ్బల్ని తట్టుకొని ఓర్పుతో సహించి ఒక విలువైన ఆభరణముగా తయారైంది. నీవు కూడా ఓర్పు కలిగిన వాడి, శ్రమలో దెబ్బలకు తట్టుకొని వేదనను అనుభవించి ఒక సువర్ణమైన, ఒక మంచి ఆభరణముగా మార్చబడాలి. నీవు భూషణ కిరీటముగా నీవు మార్చబడాలి. అనేక మందికి దీవెనకరముగా మార్చబడాలి. నీకు అనుగ్రహించబడిన శ్రమ నిన్ను పరిశోధిస్తుందేమో, పరీక్షిస్తుందేమో. ఆ పరీక్షలో నీవు నిలబడాలి. యోబుని పరీక్షించినప్పుడు నిలబడ్డాడు. అలాగే శ్రమ నీ తప్పులు నీకు తెలియచేసి నేను సరిదిద్దుతుంది. ఒకవేళ నీకు శ్రమ అనుభవించిందేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ప్రభువా, నా యందు నీకు ఇష్టం లేనిది ఏదైనా ఉన్నదేమో నా నుంచి తొలగించు ప్రభువా అని దేవునితో చెప్పు. అలాగే శ్రమ నిన్ను దేవుని మీద ఆధారపడే విధముగా చేస్తుంది. ఒకవేళ నీకు శ్రమ కలిగిందా, దేవుని మీద ఆధారపడు. మరణము కూడా తప్పించగలిగిన దేవుడు నీ పక్షముగా యుద్ధము చేస్తాడు, నిన్ను విడిపిస్తాడు, నీకు ఆదరణ కలుగు చేస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆయన మీద నీవు ఆధారపడు. అలాగే దేవుని యొక్క శ్రమ, ఒకవేళ దేవుడు నీ పట్ల ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నాడేమో, అయ్యో ఈ పరిచర్య నాకు వద్దని అనుకోవద్దు. అది దేవుని చిత్తమై ఉన్నది. ఈ పరిచర్య నిజమే, పరిచర్య దేవుని చిత్తమై ఉన్నది. కాబట్టి ఆయన నిన్ను శ్రమల గుండా, బాధల గుండా, వేదనల గుండా, శ్రమ లేని వాడికి, శోధన లేని వాడికి కిరీటము లేదు. నీవు ఎన్ని శ్రమల గుండా వెళ్తే అన్ని కిరీటము, అంత మెప్పు, మహిమ, ఘనత దేవుని ఎదుట. హల్లెలూయా హల్లెలూయా. విశాలములో నీవు భక్తి చేస్తే దానికి విలువ లేదు, కానీ ఇరుకులో నువ్వు చేసిన భక్తి నీకు మెప్పు, ఘనతను, కిరీటమును అనుగ్రహిస్తుంది. అలాగే ఒకవేళ నీవు అన్యుడవై దేవుని ఎరుగని వాడవై నీవు కూడా శ్రమను అనుభవిస్తున్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీకు రక్షణ కలుగు చేయడానికి నిన్ను శ్రమలో నడిపిస్తున్నాడేమో. రక్షణ పొందుకొని దేవుని యొద్దకు రా,
దేవుని దగ్గరికి రా. నువ్వు అన్యుడివై ఉండొచ్చు, దేవుని ఎరుగని వాడివై ఉండొచ్చు. ఒకవేళ నువ్వు దేవుని దగ్గరకు వస్తే భారం మోస్తున్నావేమో, మోయలేని భారం మోస్తున్నావేమో, మోయలేని కఠినమైన పరిస్థితులను మోస్తున్నావేమో, దేవుడు నీతో అంటున్నాడు, భారం మోస్తున్నా నా బిడ్డ నా యొద్దకు రా, నేను నీకు విశ్రాంతినిస్తాను, నేను విడుదలను కలుగు చేస్తాను, నీకు ఆరోగ్యాన్ని ఇస్తాను, క్షేమాన్ని ఇస్తాను, నెమ్మదిని కలుగు చేస్తాను, నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేస్తాను నేను. ఒకవేళ దేవుని ఎరుగని వాడువైతే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, రా నీకు రక్షణ భాగ్యాన్ని అనుగ్రహిస్తాను. చెరసాలలో పౌలు శీలలు వాళ్ళు స్తుతిస్తుండగా వారి చెరసాలలు తెగిపోయినప్పుడు అక్కడున్న భటుడు తన ప్రాణాన్ని తీసుకుందాం అనుకున్నాడు. అయ్యో రేపు నన్ను వచ్చి వీళ్ళు జవాబు అడుగుతారు, అధికారులు వచ్చి నన్ను అడుగుతారు, రాజు వచ్చి నన్ను అడుగుతాడు, ఏమయ్యారు పౌలు శీలలు, వాళ్ళని చెరసాల్లో బంధించావు కదా, ఏం చేసావు, వదిలిపెట్టేశావు కదా నీవు అంటారేమో అని భయపడిపోయి తన ప్రాణాన్ని తీసేసుకుందాం అనుకున్నాడు అక్కడున్న అధికారి లేదా అక్కడున్న భటుడు. కానీ పౌలు శీలలు అంటున్నారు, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నీ ప్రాణాన్ని నువ్వు తీసుకోవద్దు అన్నప్పుడు, అయ్యా నేను రక్షింపబడటానికి నేనేం చేయాలన్నప్పుడు అక్కడే బాప్తీసం ఇచ్చారు. నిజంగా నువ్వు ఎదుర్కొంటున్న శ్రమలో దేవుని దగ్గరకు వస్తే నీకు రక్షణ భాగ్యాన్ని ఇస్తాడు, సత్య మార్గాన్ని నీకు బోధిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో మాట్లాడండి, ప్రభువా నాకు కలిగిన శ్రమలో నేను దూషించానేమో, అయ్యా నేను కృంగిపోయానేమో, అయ్యా నాకు ధైర్యాన్ని ఇవ్వయ్యా, అయ్యా నాకు ధైర్యాన్ని ఇవ్వయ్యా, నాకు శక్తినివ్వయ్యా, నాకు బలాన్నివ్వయ్యా, అయ్యా ధైర్యమునిచ్చి అయ్యా నన్ను నడిపించు ప్రభు అని దేవునితో చెప్పు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవరు వేయలేరుగా, నీవు తెరచిన తలుపులు, నీవు తెరచిన తలుపులు, నా ఎదుట నీవు తెరచిన తలుపులు. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని పాడతాం, కళ్ళు మూసుకొని పాడతాం. ఎవరు వేయలేరుగా, రాజా నీకు సాటి ఎవరు లేరయ్యా, రాజుల రాజా ప్రభువుల ప్రభువా, నీకు సాటి ఎవరు లేరయ్యా, నీ సింహాసనం యాజకత్వము చేయుచున్నవాడా, ప్రధాన యాజకుడా నా యేసు రాజా, నిత్య యాజకత్వము
యాజక రాజ్యమైన నీకు సియోను నూతన యెరూషలేము కట్టుచున్నవాడా. యాజక రాజ్యమైన నీకు సియోను నూతన యెరూషలేము కట్టుచున్నవాడా. నా యొక్క నీవు తెరచిన తలుపులు దేవుని ఎదుట తలుపులు తెరిచి ఉన్నాడు. మీకు ఆటంకంగా ఏదైతే నిలబడుతుందో ఆ ఆటంకాన్ని తొలగించి నివాసించింది పొందుకొనడానికి దేవుడు తలుపులు తెరిచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఎదుట నీవు పొందుకో, దేవుని ఎదుట దానిని నువ్వు పొందుకో. దేవునితో మాట్లాడు, ప్రభువా నాకు అనుగ్రహించని నువ్వు దేవునితో చెప్పు. దేవునితో మాట్లాడు. ఆయన నీ ఎదుట తలుపులు తెరిచి ఉన్నాడు. ఆయన తలుపులు తెరిచి ఉన్నాడు. ఎవ్వరు మోయలేరు, ఎవ్వరు వేయలేరు, ఎవ్వరు దొంగలించలేరు, ఎవ్వరు అపహరించలేరు, ఎవ్వరు దానిని కల్తీ చేయలేరు, ఎవ్వరు దీని నుంచి
లాక్కోలేరు. అది దేవుడు నీకు అనుగ్రహించాడు, అది నీకే సొంతం. అది హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవుని పాదములకు లెక్కలేని వందనములు, స్తోత్రములు ప్రభువా. అయా, నీ మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు. నిజమే తండ్రి, 1000 దినముల కంటే శ్రేష్టమైన దినాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు. నీ సన్నిధిలో గడిపి నిన్ను స్తుతించి ఆరాధించి నీ వాక్యాన్ని, నీ మాటలు వినుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ఎవ్రీ వర్డ్ దట్ యు హావ్ స్పోకెన్ విత్ us లార్డ్. అయ్యా, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు. మమ్మల్ని పరీక్షిస్తున్నారు, మమ్మల్ని విడిపిస్తున్నారు, మమ్మల్ని ధైర్యపరుస్తున్నారు, మీ మీద ఆధారపడుటకు నడిపిస్తున్నారు. అలాగే అయ్యా ప్రభువా, మా ఎడల మీ చిత్తాన్ని నెరవేరుస్తున్నారు. అందరిని బట్టి మీకు స్తోత్రాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. సంఘంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఆయుష్నివ్వండి, దీర్ఘాయువునివ్వండి. ఎందరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో యేసు నామములో ఇప్పుడే వారిని ముట్టండి తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా. యేసు నామములో ప్రతి ఒక్కరి కాడిని తొలగించండి ప్రభువా. భారంగా ఉన్న ప్రతి భారాన్ని యేసు నామములో తొలగించండి తండ్రి, మీకు స్తోత్రాలు. ప్రతి కాడిని తొలగించండి అయ్యా, మీకు స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభువా. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, వారు ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ తండ్రి అయ్యా, ఆత్మీయంగా ఎదుగుటకు బలపరచబడుటకు సహాయం చేయండి తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా. అలాగే తండ్రి, సంఘంలో ప్రభువా చదువుతున్న బిడ్డలు ఉన్నారు, వారిని జ్ఞాపకం చేసుకోండి, వారికి మంచి భవిష్యత్తునివ్వండి ప్రభువా, మీకు స్తోత్రాలు. అయ్యా నాయన ప్రభువా, కొంతమంది ఎగ్జామ్స్ రాస్తున్నారు అయ్యా, 10th క్లాస్ ఎగ్జామ్స్ అయ్యా నాయన ముందు ఉన్నాయి ప్రభువా. అలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నట్లున్నవి ప్రభువా, వారిని కూడా జ్ఞాపకం చేసుకునండి అయ్యా. ప్రతి బిడ్డకి ధైర్యాన్ని ఇవ్వండి ప్రభువా. ఏ బిడ్డ ప్రభువా అవమానముతో కానీ అయ్యా, లేదా ప్రభువా సిగ్గుతో కానీ సాతానుడు వారి యొక్క ప్రాణాలను తీసుకోవడానికి ఎటువంటి అవకాశం లేదు. ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. అయ్యా నాయన ప్రభువా, ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని ఇవ్వండి, తెలివినివ్వండి. ఎందరైతే ప్రభువా మా రాష్ట్రాలలో అయ్యా బిడ్డలందరూ రాస్తున్న పరీక్షలు మీ చేతులకు అప్పగిస్తున్నాం. అలాగే మా సంఘంలో ప్రభువా కొంతమంది చిన్న బిడ్డలు ఉన్నారు, 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు తండ్రి, వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. అలాగే ప్రభువా యవనస్తులు ఉన్నారు అయ్యా, మంచి చదువులు చదువుతున్నారు తండ్రి, వారికి తెలివినివ్వండి, జ్ఞానాన్ని ఇవ్వండి, వివేకాన్ని ఇవ్వండి అయ్యా, వివేకమునివ్వండి తండ్రి, మీకు స్తోత్రాలు. ధైర్యాన్ని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, శక్తినివ్వండి, జ్ఞాపక శక్తినివ్వండి అయ్యా. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, తెలివి వివేచన పుట్టించు ఆత్మ, గ్రహింపలేని గొప్ప సంగతులను తెలియజేసే ఆత్మ యెహోవా ఆత్మ, పరిశుద్ధ ఆత్మ తండ్రి, నీ ఆత్మను ప్రభా ప్రతి ఒక్కరిపై కుమ్మరించండి. లోకంలోని ఆశలు ఉన్నాయన మాలోనికి రాకుండా, ఎవరిలోనికి రాకుండా తండ్రి అయ్యా, యవనస్తులు అలాగే చిన్న బిడ్డలు నీ యందు ఎదుగుటకు సహాయం చేయండి తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా. బాల్యం నుంచి ప్రభు ఎదుగుటకు మీరు కృపనివ్వండి, కృపనిచ్చినందుకు మీకు స్తోత్రాలు. అలాగే నాయన ఉద్యోగాలు చేస్తున్న వారు మా సంఘంలో ఉన్నారు తండ్రి, వారి ఉద్యోగాలను ఆశీర్వదించండి. అలాగే వ్యాపారాలు చేస్తున్న వారు ఉన్నారు తండ్రి, వారి వ్యాపారాలను ఆశీర్వదించండి. చేతి పనులు చేస్తున్న వారు ఉన్నారు తండ్రి, వారి చేతి పనులను ఆశీర్వదించండి. వారి కష్టార్జితాన్ని వారికి అనుగ్రహించండి. వృద్ధులు ఉన్నారు ప్రభువా, ముదిమి వచ్చి వారికి ఎత్తుకొని నడిపిస్తానని సెలవిచ్చావు ప్రభువా. వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఆయుష్నివ్వండి, దీర్ఘాయువునివ్వండి. కుటుంబము అయ్యా వారి పట్ల ప్రేమను అనుగ్రహించండి తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా. అలాగే వెనకబడిన వారు ఉన్నారు ప్రభు, వారితో మీరు మాట్లాడండి. అలాగే తండ్రి మా సంఘాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. సంఘాన్ని అభివృద్ధి చేయండి, సంఘ సరిహద్దులు విశాలపరచండి, గుడారపుతో వెడల్పు చేయండి తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా. అనేకమైన ఆత్మలు నశించిపోతున్న వారిని సంఘానికి అప్పగించండి. దైవజనులు మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఆత్మ చేత నింపండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఆయుష్నివ్వండి అయ్యా ప్రభువా. అనేక మంది రక్షించబడుటకు కావలసిన భారాన్ని ఇవ్వండి, సంఘము పట్ల భారాన్ని ఇవ్వండి, విశ్వాసుల పట్ల భారాన్ని ఇవ్వండి అయ్యా. నేను నమ్మకముగా యథార్థముగా నీ పరిచర్య చేయుటకు కృపను మాకు అనుగ్రహించండి. మరి ఒకసారి మా సంఘాన్ని మీ చేతులకు అప్పగిస్తూ
నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము ఆయన పాద సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డకును, ఆయన సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డకును వాక్య సందేశం అందించిన తన దాసులకును సదాకాలం తోడేండి సంరక్షించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలండి. దేవునికి స్తోత్రాలు. వాక్య సందేశం అందించిన తన దాసులకు కూడా వందనాలు. హల్లెలూయా. మరి రేపటి నుంచి మళ్ళీ ఉపవాస కూడికలు యథా టైం 10:30 నుంచి 1 దాకా జరుగుతుంది. సాయంత్రం 7 గంటల నుంచి 8:30 దాకా జరుగుతుంది. మరి ఖాళీగా ఇళ్లలో ఉండేవాళ్ళు